హబక్కూకు అంటే ప్రేమతో కౌగిలించుకున్నవాడు అని అర్థం. క్రీస్తు పూర్వం 607 సంవత్సరాల కాలంలో ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఎవరిని గూర్చి వ్రాసాడు? నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను అంటున్నాడు కదా. దేవుని ప్రజలైన వారు విచ్చలవిడి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా వారు. అట్లాంటి తరుణంలో దేవుడు హబక్కూకు అనేటటువంటి ఈ ప్రవక్తనకు ప్రత్యక్షతనిచ్చి దర్శనమునిచ్చి ఆ ప్రజల మధ్య దేవుడు ఏదైతే తన నోట ఉంచాడో దాన్ని ప్రవచించడానికి ప్రచురించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ మూడవ అధ్యాయంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది ప్రార్థనా గీతం, వాద్యములతో పాడదగినది అని ప్రథమ వచనములో వ్రాయబడింది. ఏమిటి ఈ పాటలో భావము? ఏమని పాడుతూ ఉన్నాడు అంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. అవును, ఏమి నూతన పరచాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా మానవులమైనటువంటి మనము భౌతిక సంబంధమైనవన్నీ కూడా నూతనము కావాలి అని కాంక్షిస్తూ ఉంటాము. అయితే ఆత్మీయంగా మనం మొట్టమొదటిగా ఏమి నూతన పరచుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లు నూతన పరచుకోవాలనుకుంటాం, ఒళ్ళు నూతన పరచాలనుకుంటాం, రకరకాలైనటువంటి అలంకరణలతో ఒక ప్రత్యేకమైనటువంటి వారముగా కనిపించాలి అనుకుంటాం. కానీ ప్రాముఖ్యమైనవి ఏంటి, మనం నూతన పరుచుకోవాల్సినటువంటివి ఏమిటి అనేది వేద గ్రంథముల నుంచి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఇలా వ్రాయబడింది. కనుక ఏమిటి నూతనం అవ్వాలంటే మనస్సు నూతనం కావాలి. అందుకే దావీదు భక్తుడు కూడా 51వ కీర్తన రాస్తూ 11వ చరణంలో ఇలా అంటున్నాడు. ఏమని? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేయము, నన్ను దృఢపరచు. చాలండి. కనుక ఇక్కడ అంటున్నాడు నా మనస్సును నూతన పరచు అంటున్నాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, కాలము గడిచిపోతూ ఉంది, సమయము గతించిపోతూ ఉంది, వత్సరములు దాటిపోతూ ఉన్నాయి. నీ మనస్సు నూతనమైందా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనస్సు నూతనము కాకుండా ఈ లోకములో ఏవి నూతనమైనా దాని వలన ప్రయోజనమేమి కూడా లేదు. కనుక దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే మనస్సు నూతన పరచాలని కోరుకుంటున్నాడు. మనసును నూతన పరచాలనే కోరిక నీలో కూడా ఉండాలి. ఎందుకు మనసు నూతన పరచబడాలి అంటే ఈ మనసు ఎట్లాంటిదంటే హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. కపటమైన మనస్సు అని వ్రాయబడింది. 3.5 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడు. కలిసి భోజనం చేశాడు, కలిసి తిరిగాడు, కలిసి పండుకున్నాడు. కానీ ఎంత కపటమైన మనస్సు అంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఆయనను అమ్మేద్దామని చెప్పి ఆలోచనతోనే వెంబడిస్తూ వచ్చాడు. కపటమైనటువంటి మనస్సు, అవకాశం కొరకై ఎదురు చూస్తూ వచ్చాడు. కనుక జాగ్రత్త గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజు అయినటువంటి హేరోదు ఉన్నాడు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు నుంచి ఒక నక్షత్రమును చూసాం, ఆ యొక్క మరి అని చెప్పినప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్నవారు హేరోదు కూడా కలవరపడిరి అని 3వ వచనంలో వ్రాయబడింది. ఎందుకు కలవరపడతా ఉన్నారు? అరే నేనుగాక ఇంకొక రాజు ఎవరు పుట్టారు అనేది ఆయన యొక్క అంతరంగంలో ఉన్న భావము. అయితే
కపటం ఏమిటంటే జ్ఞానులతో చెబుతున్నాడు, మీరు వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడో కనుగొని ఆ సమాచారాన్ని నాకు తీసుకొస్తే నేను కూడా ఆయనని పూజిస్తాను అన్నాడు. నేను కూడా ఆయన్ని పూజిస్తాము అన్నది కపటం. అంతరంగంలో ఏముందంటే ఆయన ఎప్పుడైతే జన్మించాడని తెలుసుకుంటాడో వెంటనే చంపేద్దామని చెప్పేసి ఆలోచన ఉంది. కనుక ఈ కపటమైనటువంటి మనస్సు నూతన పరచబడాలి. ప్రభునందు ప్రియులారా గమనించండి. కనుక ఎట్లాంటిది ఈ మనస్సు అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడింది, లోకానికి నీ మనసులో చోటుంది, పాపానికి మనసులో చోటుంది, ఈ లోక సంబంధమైన వాటిని అనుభవించడానికి చోటుంది. కానీ నిన్ను పుట్టించినా, నిన్ను సృష్టించినా, నీకు రూపమునిచ్చినా, నీకు పోలికనిచ్చినా, నీకు ఆయుష్ ఇచ్చినా, నీకు ఆరోగ్యమునిచ్చినా, నీకు ఊపిరినిచ్చినా, జీవాన్నిచ్చినా దేవునికి నీ హృదయంలో చోటుందా? మరియు వారు తమ మనస్సులో చోటియ్య నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించి తిని. ఏ మనస్సు ఇది? భ్రష్ట మనస్సు. కనుక ఇప్పుడు ఈ భ్రష్ట మనస్సు కలిగిన వ్యక్తి ఆ మనస్సు నూతనపరచబడాలి. ప్రియులారా గమనించండి. రండి దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, చెడిన మనస్సు కలిగినటువంటి వారు, మనస్సు చెడిపోయింది. ప్రభునందు ప్రియులారా గమనించండి. కనుక ఈ చెడు మనస్సు కలిగినటువంటి వారు నూతన మనస్సు ఆ యొక్క కలిగినటువంటి వారుగా మార్చబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక రోమపత్రిక 11వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తాం, కఠినమై. అవును, ఈనాడు మానవుని యొక్క హృదయం కఠినమైపోతూ ఉంది. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు సరిచేసినా, ఎన్నిసార్లు క్రమపరిచినా హృదయము కఠినం చేసుకుంటున్నాడు. ప్రియులారా సామెతల గ్రంథం 29వ వచనంలో హృదయము కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎంతకాలం కఠినపరుచుకుంటావు? ఇదిగో ఆ యొక్క ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకునే కారణాన చాలా నష్టానికి కారకుడయ్యాడు. అర్థమైందా? తొదకు తన కుమారుడిని, జ్యేష్ఠ కుమారుడిని కూడా కోల్పోయేదానికి కారకుడైనాడు. కారణం హృదయం కఠినపరుచుకున్నాడు. మరి నీ హృదయం ఎంతకాలం కఠినపరుచుకుంటావు? ఈ నూతన సంవత్సరంలోనైనా నీ ప్రభువుకు నీ హృదయంలో స్థలమిస్తావా? నీ ప్రభువుకు నీ హృదయంలో స్థలమిస్తావా? ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. అందుకని దేము నూతనపరచబడాలంటే మొట్టమొదటిగా మనస్సు నూతనపరచబడాలి. అందుకే హబక్కూకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. ఏమి నూతనపరచబడాలి? మనస్సు నూతనపరచబడాలి. రెండవది ఏమి నూతనపరచబడాలి? రండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడింది. కనుక ఏమి నూతనం కావాలో చెప్పండి. రెండవది ఏమి నూతనం కావాలా? స్వభావం, నేచర్. కనుక నీ స్వభావము నూతనపరచబడాలి. ఎట్లాంటిది మానవునికి స్వభావము అని ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, అతి మూర్ఖ స్వభావము అని వ్రాయబడింది. కనుక మానవునికి స్వభావం ఎట్లయిందంటే మూర్ఖ స్వభావం. అర్థమైందా? కనుక మూర్ఖుడు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు మూర్ఖుడు. ఎవరాయన? అబీగయలు యొక్క భర్త. ఏం పేరు ఆయన పేరు? నాబాలు. ఎట్లాంటి వాడండి? మూర్ఖుడని, మొరటివాడని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. యెజబెలు యొక్క భర్త ఎవరు? ఆహాబు. ఎట్లాంటి వాడండి? మూర్ఖుడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు ఎట్లాంటి వాడు? మూర్ఖుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక అతి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు దేవుని యొక్క వాక్యములు చూస్తుంటున్నాం. ఇక రెండోదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అబద్ధమాడు స్వభావము గలవారు అని వ్రాయబడింది. అయితే ఇప్పుడు దేవుడు ఈ స్వభావాన్ని నూతనపరుస్తాను అంటున్నాడు. కనుక మన స్వభావం నూతనపరచబడాలి. ఇది నూతనపరచబడాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యంలో ఇట్లా వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, నూతన స్వభావము నీలో కలుగు చేసేదను, రాతి గుండి నీలోని తీసివేదను, మాంసపు గుండె నీకు ఇచ్చేదను, నా కట్టడలను అనుసరించేవానిగా, నా ఆజ్ఞలు గైకొనేవానిగా నేను మిమ్మును చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక మీ స్వభావంలో నేను మార్పును తీసుకొస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అవును, ఈ సంవత్సరం మనం ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే
దేవుని కార్యాలు నూతనపరచబడటం అనేది ముఖ్యమైనవే. అంతకంటే ముఖ్యమైనది మనస్సు నూతనపరచబడాలి. తదుపరి గమనించినట్లయితే స్వభావము నూతనపరచబడాలని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. అందుకే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటది? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనములో ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథం, అరణ్యములో త్రావు కలుగు చేస్తాను. ప్రియులారా గమనించండి, అరణ్యములో త్రావు దొరకదు. అరణ్యములో అది కీచకారణ్యము అంటారు. అవును ప్రభునంది ప్రియులారా గమనించండి. మరి ఇక కర్నూలు ప్రాంతంలో, కర్నూలు జిల్లాలో మరి నల్లమాన అడవులు ఉన్నాయి కదండి. అది మహా అరణ్యం, అది దట్టమైనటువంటి అరణ్యం. అది ఒకసారి కనుక లోపడానికి వెళితే మరలా తిరిగి రాలేవు నువ్వు. కనుక త్రావు తెలియదు. కానీ ప్రేమగల దేవుడు అరణ్యములో త్రావును కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడు నీ కొరకాయి త్రావును ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆ త్రావులో నువ్వు నడిస్తే, ఆ త్రావును కనుక కనుగొంటే, ఆ త్రావులో నువ్వు ఆ యొక్క నడవగలిగినట్లయితే నీ జీవితం ధన్యమైపోతా ఉంది. ఏమిటి ఇంకా నూతన క్రియ? చదవండి. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం కదా. ఎడారిలో నీరు దొరకదు. పిల్లలు గమనించండి. కనుక అట్లాంటి భయంకరమైనటువంటి ఎడారిలో నేను నదులను ప్రవహింపజేస్తాను అంటున్నాడు. నీటి బుగ్గలు కాదు నీకు ఇచ్చేది, నీటి ఊటలు కాదు నీకు ఇచ్చేది, నదులనే నీ కోసం ప్రవహింపజేస్తాను అంటున్నాడు. అవును, నీ జీవితంలో విసికి వేసారి ఎడారి వలె నీ బ్రతుకు ఎండిపోయినటువంటి స్థితిలో ఉందా? అయితే ఎండిన నీ హృదయంలో నుంచి జీవజల ధారలు ప్రవహింపజేయటానికి, జీవజల నదులు ప్రవహింపజేయటానికి ఆయన ఒక నూతన కార్యం చేస్తానంటున్నాడు. అందుకే హబక్కూకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అని చెబుతా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇంకేమంటున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అని చెప్తున్నాడు. రెండవదిగా దానిని తెలియజేయి. దేన్ని తెలియజేయాలా? నీ కార్యాన్ని తెలియజేయి. కనుక ఏం తెలియజేయాలని భక్తులు కోరుకుంటున్నారు బైబిల్లో? రండి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 25వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. ఏం తెలియజేయాలంట? పిల్లలు గమనించండి. ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు? ఏమంటున్నాడు? నీ మార్గములు నాకు తెలియజేయము, నీ మార్గములు నాకు తెలియజేయమంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని మార్గాలు తెలుసుకుంటే అంతకంటే భాగ్యం మరొకటి లేదు. ఎలాంటిది ఆయన మార్గం? నీతి మార్గం. ఎలాంటిది ఆయన మార్గం? పరిశుద్ధమైన మార్గం. ఎలాంటిది ఆయన మార్గం? మరి చూసినట్లయితే పవిత్రమైనటువంటి మార్గం అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎలాంటిది ఆయన మార్గం? నిత్య జీవానికి తీసుకెళ్లేటటువంటి మార్గం. ఎలాంటిది ఆయన ఒక మార్గం? గమ్యములకు తీసుకెళ్లేటటువంటి మార్గం. ఆ మార్గములను గురించి నువ్వు తెలుసుకోవాలి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా రండి, రెండవదిగా చూద్దాం. దేవుని యొక్క వాక్యములో ఏమి మనం తెలుసుకోవాలి? 72వ కీర్తన 1వ చరణం ఏమి తెలియజేయాలని కోరుకుంటున్నాడు? నీ నీతిని తెలియజేయి, నీ నీతిని తెలియజేయి. ఎవరు రాశారు ఈ కీర్తన? సొలొమోను రాశాడు. రాజునకు నీ నీతిని తెలియచేయి, అదే చాలు. అర్థమైందా? దేవుని యొక్క నీతిని తెలుసుకోవటానికి ప్రియులారా మరి అది ఎంతో గొప్ప ధన్యతది. దేవుని నీతిని తెలుసుకోవాలంటే ఎట్లాంటిదో తెలుసా? దేవుని నీతి మానవుని యొక్క నీతి లాంటిది కాదు. దేవుని యొక్క నీతి, మన నీతి ఎట్లాంటిది? మన నీతి ఎట్లాంటిది చూడండి. ఆ యొక్క యెషయా గ్రంథం 60 అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మానవుని యొక్క నీతి మురికి లాంటిది. దేవుని యొక్క నీతి పరిశుద్ధమైనటువంటిది. ప్రియులారా అర్థమైందా? చూడండి, మానవుని నీతికి దేవుని నీతికి తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆమె వ్యభిచారం ముందు పట్టబడింది. పట్టబడితే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టామని ఆ యొక్క చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క రాళ్ళ దెబ్బలు తగిలి ఆ యొక్క శరీరం అంతా గాయమైపోయింది. తలకు గాయాలు, ముఖానికి గాయాలు, వీపుకి గాయాలు, ఏమండి శరీరం అంతా గాయాలి. పడుతూ లేస్తూ ఉంది. ప్రియులారా గమనించాను. మరి ఆ యొక్క ఆమెతో పాపము చేసినటువంటి ఆ యొక్క పురుషుడు ఎక్కడున్నాడు? ఒకవేళ ఎవరైతే రాళ్ళు కొడుతున్నారో, రాళ్ళు ఇసురు కొడుతున్నారో వాళ్ళకి కావలసిన వాడు అయి ఉంటాడేమో.
కనుక మనవాడు కదా అని చెప్పి వాడిని విడిచిపెట్టేశారేమో. అర్థమైందా? ఇది మనుషుల యొక్క నీతి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదట రాయి మీద వేయండి అన్నాడు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఒక్కరు కూడా అక్కడ లేరు, వెళ్ళిపోయారు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను నిన్ను ఇది దేవుని నీతి. ప్రేమైన వాళ్ళని గమనించండి. పాపిని ప్రేమించి పాపమును ద్వేషించి పాప క్షమాపణ ఇచ్చేదే దేవుని యొక్క నీతి. దేవుడు నీ అపరాధములను క్షమించి నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దగలిగిన శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రండి, ఇంకేం తెలియజేయమంటున్నాడు? నీ కార్యమును తెలియజేయమంటున్నాడు. ఓకే, 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. కోపించుచునే. అర్థమైందా? ఏం చేస్తూ? కోపించుచునే అని వ్రాయబడింది. ప్రభువా, నీ కోపాన్ని మాత్రం చల్లార్చుకు, నువ్వు కోపపడటం మాకెంతో ఆశీర్వాదం అని భక్తుని యొక్క ఆ యొక్క ప్రియుల తలంపు. అర్థమైందా? కోపించుచునే ఏం చేయాలా అని వ్రాయబడింది. అవును, దేవుడు కోపించకపోతే చాలాసార్లు మనిషి లోబడడు, మనుషుడు విధేయత చూపడు. అందుకని ఒక్కోసారి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కోపగిస్తూ ఉంటాడు. 77 కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. 77 కీర్తన 9. కోపించి వాత్సల్యత చూపకుండానా ఆసాపు భక్తుడు వ్రాస్తూ వస్తూ ఉంటున్నాడు. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. జఫన్యా గ్రంథం ఆ దృష్టిలో పాపము చేసి ఉన్నారు కనుక అంటున్నాడు. ఓకే, ఇంకేమంటున్నాడు? కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోము. వాత్సల్యము అంటే ప్రేమ. నీవు కోపించుచునే నీ ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. యెషయా గ్రంథం కీర్తన గ్రంథం 51వ కీర్తన 1వ చరణంలో చూస్తాం కదా. నీ వాత్సల్యమును బట్టి బట్టి ఏం చేస్తున్నాడు? మన అతిక్రమాల్ని తుడిచివేస్తూ వచ్చాడు. 78వ కీర్తన 34వ చరణం. నీ యెషయా గ్రంథములో 54వ అధ్యాయం 7వ వచనములో నీ వాత్సల్యం బట్టి మమ్మను సమకూర్చుతివి అని వ్రాయబడింది. మనల్ని సమకూర్చేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అవును ప్రియులారా, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనములో చూస్తాం. యెహోవా కృపగలవాడు నామంటే దేవుని యొక్క వాత్సల్యత. అర్థమైందా? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. లేదంటే నిర్మూలమైపోయేటటువంటి వారితో ఎప్పుడో మనం నిర్మూలమైపోవలసింది. కానీ దేవుడు తన వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్నాడు. అందుకే హబక్కూకి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మరొకసారి ఆ మాటను చదువుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, యెహోవా నిన్ను గూర్చే వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరమును జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరమును జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.